హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తుంది కాచిగూడ రైల్వే స్టేషన్. మనం నంద్యాల వెళ్తున్నాం. నంద్యాల రైల్వే స్టేషన్ చూడండి, బయట ఎంత బాగుందో. ఇక్కడ నంది చూస్తే చాలా బాగుంది, బాగా వెల్కమ్ చెప్తున్నారు. ఇక్కడ నంది పైన స్టేషన్ మీద కూడా ఉంది. నంద్యాల నుంచి మహానందికి బస్ లో వచ్చాము. వ్యూ చూసారా, పొలాలతో సన్ రైజ్ తో సూపర్ గా ఉంది. ఇక్కడ నుంచి దిగంగానే నందీశ్వరుడు ఉన్నారు. ముందుకెళ్తే ఇక్కడ టీడీటీ సత్రంలో మేము ఉన్నాము. ఇక్కడ రథం ఉంటది, అందులో ముందుకెళ్తే లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ చిలుకలు భలే ఎగురుతున్నాయి. వెళ్తుంటే హార్స్, దాని పిల్ల భలే ఉన్నాయి. ఇదే మెయిన్ గోపురం. లోపలికి వెళ్ళంగానే ఎదురుగా నందీశ్వరుడు ఉన్నారు. ఇక్కడ టికెట్ కౌంటర్. లోపలికి వెళ్ళంగానే శివుడు, పార్వతీదేవి ఉంటారు. లోపలికి రుద్రకుండం ఉంది. అక్కడికి వెళ్ళి మేము స్నానం చేసి వచ్చాము. ఇక్కడ బయట కోనేరు ఇది. ఒకటి బ్రహ్మ కోనేరు, ఒకటి విష్ణు కోనేరు. లోపలికి ఫోన్ ఎలా లేదు కాబట్టి తీసుకెళ్లేదు. ఇక్కడ స్నానాలు చేసి డ్రెస్ మార్చుకొని లోపలికి వెళ్ళాం. లోపల చాలా టెంపుల్స్ ఉన్నాయి, చూడండి చాలా బాగుంటది. ఇక్కడ పెద్ద గోశాల ఉంది. ఇక్కడ ఆవులకి ఫుడ్ పెట్టచ్చు. ఇక్కడ 20 రూపీస్ ఇస్తే వాళ్ళే ఫుడ్ ఇస్తారు, పెట్టచ్చు. ఇక్కడ చెట్టు మీద తేనె పుట్టలు బాగా పెట్టాయి, భలేగా ఉంది. పెద్ద చెట్టు, గోడలు, ఆవులు, గుడి అంతా భలే ఉంది. ఎన్విరాన్మెంట్ ఇది 1500 సంవత్సరాల కిందట టెంపుల్ కాబట్టి చాలా బాగుంది. ఇక్కడ మా వైఫ్ చూడండి వెళ్తుంది. ఇక్కడ ఒక మ్యారేజ్ కూడా జరుగుతుంది. ఇది లడ్డు కౌంటర్. ఈ లడ్డు కౌంటర్ నుంచి చూడండి గోపురం ఎంత బాగుందో. మనం ఇట్లా బయటికి రాగానే ఇక్కడ అందరూ వినాయకులు ఉంటారు. వినాయకులను చూడండి. ఇది మెయిన్ గోపురం. ఈ గోపురం నుంచి మనం లోపలికి వస్తాము. లోపలికి వచ్చిన తర్వాత ఇట్లా బయటకు వెళ్తే స్టాల్స్ కూడా చాలా ఉంటాయి. ఇక్కడ చూడండి అమ్మవారి విగ్రహాలు పెట్టారు, చూడండి చాలా బాగుంటుంది విగ్రహాలు. ఇది చాలా పురాతనమైన అమ్మవారు. ఇక్కడ చెట్లు అయితే చాలా బాగున్నాయి, అతి పురాతనమైన చెట్లు. మేము ఇక్కడ అన్నదానం, నిత్యాన్నదానం దగ్గరికి వెళ్ళాము. మహానంది.